కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేరళ ప్రభుత్వాన్ని శశి థరూర్ ప్రశంసించారు. దీంతో సొంత పార్టీలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కేరళ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. దీంతో సొంత పార్టీలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కళా. శశి థరూర్ వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి, అసలు ఆయన ఏమన్నారు, ఆయన వ్యాఖ్యల పట్ల పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? సతీష్, దాదాపు కొన్ని మనము గత 2 నెలల నుంచి చూస్తే ఎప్పుడు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మాత్రము అటు మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ తర్వాత కేరళ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ కూడా కొంత అంటే ఒక పత్రికలో వ్యాసం రాయడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. దాదాపు ఏదైనా కానీ తను కాంగ్రెస్ లో ఉంటూ అంటే కాంగ్రెస్ లోని లోపాలను ఎత్తి చూస్తూ అటు ప్రభుత్వాన్ని అంటే ఏదైతే మోదీ ప్రభుత్వాన్ని తర్వాత కేరళ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రశంసిస్తూ ఉన్నాడు. దీనిని కాంగ్రెస్ పెద్దలందరూ కూడా మొత్తం అంతా కూడా ఈయన యొక్క వ్యవహారాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే గత ఫిబ్రవరి 14న కూడా మనకు ఒక వ్యాసాన్ని కూడా ఆయన తన అభిప్రాయాన్ని ఒక వ్యాసం రూపంలో చెప్పడం జరిగింది. అయితే మోదీ పర్యటన మనకి ఏదైతే అమెరికా పర్యటన, ఫ్రాన్స్ పర్యటన ఏదైతే మోదీ పర్యటన జరిగిందో దానిపై ప్రశంసిస్తూ కూడా ఆయన ఒక వ్యాసంలో కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా దీనిపై అంటే ఈయనపై కూడా అందరూ కూడా కాంగ్రెస్ పెద్దలకు చెప్పడము, దీనిపై రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆయనను చర్చలకు కూడా ఆహ్వానించారు. అయితే ఇది ఇలా ఉంటే మరి దాదాపు మనకు 2 రోజుల క్రితం జరిగినటువంటిది ఆయనకు అంటే ఏదైతే మనకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేరళ ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైనా కానీ ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు అనుకోవచ్చు, చాలా ప్రభుత్వం చేసేటటువంటి అంతా కూడా చాలా అంటే అభివృద్ధి దిశగా నడుస్తుంది అంటూ కూడా తన అభిప్రాయాన్ని ఒక వ్యాస రూపంలో చెప్పడము, తర్వాత దీనిపై తన సన్నిహితులతో కూడా మాట్లాడడంతో ఈ విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. అయితే ఆయన రాసినటువంటి ఏదైతే చర్చపై కూడా కేసీ వేణుగోపాల్ అంటే దీనిపై తన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పెద్దలు దీనిపై కేసీ వేణుగోపాల్కు విన్నవించగా దీనిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, దీనిపై కూడా తన అభిప్రాయాన్ని చాలా నిక్కుసూచిగా ఇక్కడ చెప్పడం అన్నది కూడా చాలా కీలకము. అయితే ఆయన చెప్పినటువంటి కొన్ని అంశాలు మాత్రం కాంగ్రెస్ పుంజుకోవాలి, లేదంటే 3వసారి కూడా ప్రతిపక్షంలో కేరళలో ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుంది, లేదంటే ఎందుకంటే వచ్చే సంవత్సరము కేరళలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మొత్తం అంతా కూడా క్యాడర్లంతటిని కూడా పునఃపరిశీలన చేయాలి, లేదనంటే కాంగ్రెస్ పుంజుకోవడం కష్టము అన్నటువంటి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఆయన వ్యాఖ్యలను చూస్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఆయనను మాటలకు స్పందిస్తూ ఇప్పటి వరకు కూడా ఎవరు ఇంకా దానిపై స్పందించలేదు. అయితే ఈ శశి థరూర్ కు సంబంధించినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉందో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అడిగినటువంటి మీరు ఏమైనా పార్టీకి మారుతున్నారా అన్నటువంటి ఒక ప్రశ్నకు మాత్రం ఆయన ముక్కుసూటిగా జవాబు చెప్పడం జరిగింది. అయితే నా అభిప్రాయాన్ని నేను చెప్పాను, కాంగ్రెస్ పుంజుకోవాలి అంటే కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే ఖచ్చితంగా నా సలహాలను పాటిస్తే కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, బట్ ఎప్పుడూ కూడా కాంగ్రెస్ కి నేను లోపాలను ఎత్తి చూపడానికి కూడా నేను రెడీగా ఉంటాను. ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ని ప్రశంసిస్తూ ఉండాలంటే అది నా వల్ల కాదు.
ఒకవేళ నా అభిప్రాయాలను కాంగ్రెస్ ఉపయోగించుకోకపోతే నాకు ఇంకొక దారి ఉంది, నాకు కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం రేపింది. అంటే ఎందుకు అనుకోవాలి కళ, అంటే ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారనుకో శశిధరూర్, ఎందుకు అధిష్టానం కూడా ఎందుకు ఆయనతో అంటే చర్చలు లాంటివి జరుగుతున్నా ఎందుకు ఆయన అసంతృప్తి వేయట్లేదు అనుకోవాలి? ఆయన అంత అసంతృప్తిగా ఉండడానికి కల రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అటు హర్యానా ఎన్నికలు అనుకోవచ్చు, ఇటు ఢిల్లీ ఎన్నికలు అనుకోవచ్చు, అటు మహారాష్ట్ర ఎన్నికలు అనుకోవచ్చు, సరైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళట్లేదు అన్నటువంటిది ఆయన చాలా సార్లు సందర్భాల్లో కూడా ఏఐసీసీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కానీ కొన్ని సందర్భాలు ఆయన సమావేశాలకు కూడా డుమా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడేటువంటి ఏదైనా గ్రౌండ్ లెవెల్ నుంచి మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. తనకు ఇంకొక విషయం ఏంటంటే మనకు కేరళలో నేను ముఖ్యమంత్రి పదవికి అర్హుడిని అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే ఆయన ఎందుకు ఇక్కడ మనకు మొత్తం ఓవరాల్ గా ఆయన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అసంపూర్తి ఎందుకు ఉన్నది అని అంటే యాక్చువల్లీ ఇక్కడ అన్ని ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ వెనుకబడిపోతుంది. తర్వాత ఇండియా కూటమి ఏర్పడ్డది, ఇండియా కూటమిలో కూడా అంత లుకలుకలు ఉన్నాయి. ప్రస్తుతము ఇక్కడ కాంగ్రెస్ పుంజుకునేటటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనపడట్లేదు. తన ముందు జరిగేటటువంటి కేరళ ఎన్నికలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కేరళ ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం లోపలనే క్యాడర్ ని మనకు అక్కడ పునఃపరిశీలన ప్రక్షాళన చేయకపోతే ముందు అక్కడ తిరువనంతపురం నుంచి ఇప్పటికే 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేయడము, తర్వాత ఆయనకున్నటువంటి క్యాడర్ అంతా కూడా అసంతృప్తిగా ఉంది. తర్వాత కేరళలో కూడా కాంగ్రెస్ పుంజుకోకపోతే మరి భవిష్యత్తు ఏ విధంగా రాజకీయ పరిణామాలు ఉండబోతుందన్న దాంతో ముందస్తుగానే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నది కూడా ఒక కీలకము. తర్వాత తనకు ముందు తన యొక్క వ్యాఖ్యలను తన యొక్క అంటే తను ఇచ్చినటువంటి సలహాలను కానీ సూచనలను పాటిస్తే కేరళలో ముందుంటాము, లేదనంటే తనకు ఇంకా వేరే ఆఫర్లు ఉన్నాయంటే మాత్రము ఖరాఖండిగా చెప్పడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇదే అంశంపై ఇంకా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పెద్దలు ఎక్కడ కూడా స్పందించలేదు. ఒకసారి అంటే గత ఫిబ్రవరి 14న జరిగినటువంటి ఏదైతే విమర్శలు ఉందో దానిపైన అప్పుడు కూడా రాహుల్ గాంధీ శశి థరూర్ని పిలిచి చర్చలకు ఆహ్వానించడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పెద్దల నుంచి ఎక్కడ కూడా స్పందన రాలేదు. కానీ ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా చూస్తున్నారు, తర్వాత ఆయనపై ఏ విధమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.